స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని అహోబిలంలో వేడుకలు నిర్వహించారు. లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి కావడంతో స్వాతి సుదర్శన హోమం నిర్వహించారు. ప్రధాన అర్చకుల చేతుల మీదుగా జరిగిన హోమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. హోమం నుండి వచ్చిన కాటుకను భక్తులు స్వీకరించి స్వామివారిని ఆరాధించారు. అనంతరం అర్చకులు స్వామివారికి మహామంగళహారతి అందించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. అలాగే దేవస్థానం యోగి వేమారెడ్డి నిత్య అన్నదాన సంఘం ప్రధాన అర్చకులు వేణుగోపాల్ ఆధ్వర్యంలో 500 మంది సాధువులకు దుప్పట్లు పంపిణీ చేశారు. భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్టు 12 నెలలో ఈ మార్గశిర మాసం అనేది అతి శ్రేష్టమైనది ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో గోదాదేవి అనే భూదేవి అంశంగా అవతరించిన ఆ మహాలక్ష్మి విష్ణు చిత్తుడు అనే ఆళ్వారికి జన్మించి శ్రీవిల్లిపుత్తూరు అనే క్షేత్రంలో అవతరించి నందవనంలో విష్ణు చిత్తుడు కైంకర్యం చేసినప్పుడు భూమాదేవి అంశంగా భూమిలో దొరికిన ఈ ఒక్క గోదాదేవి అమ్మవారు 30 రోజుల పాటు 30 పాసురాలు తిరుప్పావయని 4000 దివ్య ప్రబంధంలో గోదాదేవి అనుసంధానం చేసిన ఈ 30 పాసురాలు వృతంగా మొదటో 10 రోజులు, రెండో 10 రోజులు, మూడో 10 రోజులు ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషం కల్పించేదానికి ఈ ఒక గోదాదేవి అమ్మవారి యొక్క మహోత్సవం ఈ రోజు నుంచి ప్రారంభం. అటువంటి దినంలో ఇంకో ఒక విశేషమైన దినం ఈ స్వామివారి యొక్క జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రంలో అవతరించిన నరసింహస్వామి వారి యొక్క క్షేత్రంలో విశేషంగా ఈ అహోబిల క్షేత్రంలో ఉండే గోదాదేవి అరిముగన్ అచ్యుతన్ కైమేల్ కైవైత్ పురనిలై కట్ట